ఎవరన్నా ముఖ్యమంత్రికి ఇంత గలీజ్గా మాట్లాడిండా ఒక్కసారి యాద్ చేసుకోండి. ఏం మాట్లాడుతుండి ముఖ్యమంత్రి? ఎవరన్నా గట్టిగా మాట్లాడిరనుకో, ఏమాయా నువ్వు హామీలు ఇచ్చినావు నెరవేరుస్తలేవంటే ఏమంటుండు? నీ గుడ్లు వీకి గోటీలు ఆడుతా, నీ పేగులు తీసుకొని మెడలేసుకుంటా. ఈ పేగులు మెడలేసుకునేది నాకు అర్థం కాదు. ఏమైనా బోటి కొట్టేటోనివా? ఏమిటిది నువ్వు ముఖ్యమంత్రివా? బోటి కొట్టేటోనివా? పేగులు మెడలేసుకుంటా. ఇంకా ఘోరం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏమయ్యా హామీలు ఎప్పుడు అమలు చేస్తావు చెప్పు రేవంత్ రెడ్డి అంటే, నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు అంటుండు. ఎవరు తిరుగుతారమ్మా లంకె బిందెల కోసం? అర్ధరాత్రి తువాల కప్పుకొని తట్టపార పట్టుకొని ఎవడు తిరుగుతాడు? ఎవరు గాళ్ళు ఎవరో తిరుగుతారట, దొంగలు పాకెట్ మార్గాలు. ఒక గసంట ఆయన ఇయ్యాల మన కర్మ ముఖ్యమంత్రి అయ్యిండు. ఎంత ఘోరం అంటే, ఎంత అన్యాయం అంటే, ఎన్నడూ ఇంత దివాలాకోరు మాటలు ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలే. నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు. మరి దొంగ లెక్క కాకపోతే ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు. నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. దొంగ లెక్క చూస్తుడే కాదట, నేను ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎక్కడ చెప్పులు ఎత్తుకపోతాడేమో అని చెప్పి నన్ను కలవలు ఇస్తారేరా అంటుండు. ఎగ్గిసొంటోడు మన ముఖ్యమంత్రి.